కాదు కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లిస్తూ ఉండాలి అని కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. అనునిత్యము మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాం. ఎన్నో రీతిలుగా మనకు తెలియకుండానే దేవుడు మనకు మేలులు చేస్తూ ఉన్నాడు. ఆ మేలులు మనము గ్రహించేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. చాలాసార్లు వాటిని అశ్రద్ధ చేస్తూ ఉంటాం. ఏమిటి అంటే, నేను ఇది సాధించాలి, నాకు ఇది కావాలి, దానిని బట్టి నేను నా దేవుడిని ఆశ్రయిస్తున్నాను అన్నట్లుగా ఉంటుంది. అంటే మనకు కావలసిన వాటి గురించి మనము మరి దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా ఉంటుంది. కానీ మనకేమి కావాలో మన పరలోకపు తండ్రి, కన్న తండ్రి, ఆయనకి ఇంకా బాగా తెలుసు. అవసరాలు వేరు, కోరికలు వేరు. చాలాసార్లు ఈ విషయంలోనే మనం పొరపాటు చేస్తూ ఉంటాం. మన కోరికలు తీర్చమని ఆయనను సమీపిస్తూ ఉంటాం. మన అవసరాలు తీర్చేటువంటి దేవుణ్ణి మన కోరికలు తీర్చమని ఆశ్రయిస్తూ ఉంటాం. అది మంచి ఆరోగ్యవంతమైనటువంటి విషయం కాదు. దేవుణ్ణి మనం సమీపిస్తున్నాము అని అంటే ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించే వారంగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. అది ప్రధానమైనటువంటిది. కానీ దేనికి మనం ప్రాధాన్యతనివ్వాలి అనే విషయంలో కొన్నిసార్లు కొంతమంది అయితే చాలాసార్లు తప్పు చేస్తూ ఉంటారు. ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు లోక సంబంధమైనటువంటి కళంకము, లోక సంబంధమైనటువంటి అపవిత్రత మనకు అంటకుండా ఉండేలాగున జాగ్రత్త పడాలని ప్రతి ఒక్కరూ తెలియజేస్తారు. ప్రతి మతంలో కూడా, ప్రతి మరి ప్రసంగికుడు కూడా తెలియజేసేటువంటి మాటలు. అయితే కళంకం లేకుండా ఉండాలి అని అంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. పాపమును అంటకుండా మనము జీవించాలంటే దానికి తగినటువంటి మరి పద్ధతులు పాటించాలి. అదేవిధంగా మన యొక్క అవసరాలు తీరాలి అని అంటే ఇతరుల అవసరాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే పోటీ పరీక్షల్లో నా కొడుకే ఫస్ట్ ర్యాంక్ రావాలి, నా కొడుకు చదివే క్లాసులో నా కొడుకే ఫస్ట్ ర్యాంక్ రావాలి, అందరికంటే బాగా చదివినోళ్ళలాగా అనిపించుకోవాలి. ఈ రకమైనటువంటి ఆలోచన ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచన కాదు. వచ్చే సంవత్సరం నుంచి మన భారత ప్రభుత్వము విద్యా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత ఇది జరుగుతుంది. అదే పాశ్చాత్య మరి దేశాల్లో మనం చూసినట్లయితే 40-50 ఏళ్ళ క్రితమే ఇది ఉంది. మన వాళ్ళు కనీసం ఇప్పటికైనా మేలుకున్నారన్నట్లుగా దాన్ని అనుసరిస్తున్నారు. ఆ విద్యా విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. కొన్ని స్కూళ్ళల్లో మనం చూసినట్లయితే 7వ క్లాసు వచ్చే వరకు అసలు చేతికి 7 సంవత్సరాలు వచ్చేదాకా చేతికి పుస్తకాలు ఎవరు, రాసుకోవడానికి పుస్తకాలు ఎవరు స్కూళ్ళల్లో. మన పిల్లలు 2 సంవత్సరాలు దాటినాయి అని కానీ చేతిలో పుస్తకం పెట్టేస్తాం,
అది గీయమని అంటాం, ఇది గీయమని అంటాం, ప్లే స్కూల్ అంటాం, ప్రీ కేజీ అంటాం, ఎల్కేజీ అంటాం, యూకేజీ అంటాం. ఈ రకంగా మరి చాలా అనవసరమైనటువంటి పోకడలో మనం వెళ్తూ ఉంటాం. ఇదే మంచిది అనుకుంటాం. ఏది అవసరమో అవసరం గుర్తించము. కోరికలు మనలను ఏలుతూ ఉంటాయి. మా పిల్లవాడు బాగా చదువుకోవాలి, అది కోరిక. కానీ పిల్లవాడికి ఏది అవసరమో అది గమనించుకో. ఆడుకునే పిల్లవాడికి ఆటలు అవసరమో, ఆడుకునేవాడిని తీసుకెళ్ళి స్కూల్లో పెట్టేసి, కొన్ని స్కూల్లోనైతే ఇంత మంచి స్కూల్, ఇంతకంటే మంచి స్కూల్ లేదని అనిపించుకోవడం కోసం పొద్దుటి నుంచి సాయంత్రం దాకా స్కూల్లోనే ఉంచేసుకుంటారు. మరి ఇవన్నీ కూడా కోరికలు అన్నమాట, అవసరాలు కాదు. ఆధ్యాత్మికమైనటువంటి అవగాహన కూడా ఇలాగే మనం చేసుకోవాలి. చాలాసార్లు మనము కోరికలు తీర్చుకోవడానికి దేవుణ్ణి సమీపిస్తున్నామేమో, అవసరాలు తీరాలి అని ఆశ్రయిస్తున్నామా లేదా? కోరికలు తీర్చుకోవాలని అంటే కంగారు ఉంటుంది, అది నెరవేరేదాకా మనశ్శాంతి ఉండదు. కొంతమందికి ఒకవేళ యవనస్తుడికి తోటి యవనస్తులు స్నేహితుల్లో ఒకడికి మంచి బైక్ ఉంటుంది, 2 లక్షల బైకు. వాడు వీడికి స్నేహితుడు, వీడి దగ్గర ఉండదు. వీడి తల్లిదండ్రులు కనీసం అప్పు చేసన్నా 60,000 70,000తో బైక్ కొనడానికి కుదరని పరిస్థితి. అక్కడ ఆలోచించే జ్ఞానం, వివేకం ఉండాలి. ఇలాంటి దాన్ని నేను పొందాలా, అది కోరిక మాత్రమే. పనులు చక్కబెట్టుకోవడానికి బండి కావాలి, అంతేగాని 2 లక్షల విలువ చేసే బండి కావాలి కాదు. మన మానవ జీవితం ఈ రకంగా ఉంటుంది. రేపటిని గూర్చి చింతింపకుడి, ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఆ కీడు అనే మాట తెలుగులో అంత బాగలేదు. కీడు అంటే ఏదో నాశనము, అనవసరమైనటువంటిది అన్నట్లుగా ఉంటుంది. అంటే మేలు అనేటువంటి మాటకు వ్యతిరేకం ఏమిటంటే కీడే తెలుగులో. ఆ రకంగా దాన్ని తెలుగు బైబిల్లో మనం చూస్తున్నాం. కానీ ఆంగ్ల బైబిల్లో చూసినట్లయితే ట్రబుల్ అనే మాట వాడతారు. ఏ రోజు సమస్య ట్రబుల్, ఆ రోజుకి చాలు. నువ్వు ఈరోజు సమస్య ఈరోజు తీర్చుకోకుండా రేపు నీకు ఒక సమస్య ఉన్నదని దాని గురించి ఆలోచిస్తున్నావు. మన తెలివితేటలు ఈ రకంగా ఉంటాయి. లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, తెలివితేటలు ఈ రకంగా ఉంటాయి. ఈ రోజును మా గురించి మనం ఆలోచించకుండా, ఈరోజు తీరవలసినటువంటి మరి సమస్యను తీర్చుకోకుండా రేపటి గురించి, రేపు ఒక సమస్య ఉంది కదా అని చెప్పేసి రేపటిని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ధనవంతుడైనటువంటి ఆ వెర్రివాడు, మూర్ఖుడు ఏం చేశాడు? పంట చేతికొచ్చింది, విస్తారమైనటువంటి పంట చేతికొచ్చింది, దానిని గోడౌన్స్లో నింపాలి, నా బ్రతుకంతా నేను హాయిగా తినేలాగున వాటిని దాచిపెట్టేసుకోవాలి, రేపటిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. మనం చదువుకున్న ఆ పాఠ్యభాగంలో ఈ ఉపమానం లేదు, కానీ ఇంకొక సందర్భంలో క్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని తెలియజేశాడు. రేపటిని గురించి ఆలోచిస్తున్నాడు. సమృద్ధి ఉంది, నా ప్రాణమా సుఖించు, తిను, త్రాగు. నీకు అక్కడ ప్రాణము ముఖ్యమా, ఆహారం ముఖ్యమా?
రెండిట్లో ఏది ముఖ్యం చెప్పండి? శరీరం ముఖ్యమా? శరీరం మీద వేసుకునేటువంటి బట్టలు ముఖ్యమా? కొంతమంది డాబుసరి పైకి మరి మింగడానికి మెతుకులుండు, మీసాలకు సంపెంగా వేసుకుంటారు. డాబుసరి జీవితాన్ని కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు. బట్టలు అనేటువంటివి మన శరీరాన్ని కప్పుకోవడానికి మన పూర్వీకుల నుండి మనం నేర్చుకున్న అలవాట్లు. మనకు కావాల్సింది బట్టలు కాదు, మన శరీరం యొక్క భద్రత. మన శరీరానికి ఆరోగ్యం కావాలి. మనకు ప్రాణాలు మరి పోగొట్టుకోకుండా మనం బ్రతకాలి. బట్టలు లేకపోయినా పర్వాలేదు, ఆసుపత్రికి వెళ్తే మొత్తం బట్టలు ఇప్పేసి ఆపరేషన్ చేస్తారు ఒక్కొక్కళ్ళకి. అలా కుదరదు అని చెప్పేసి డాక్టర్ గారికి మనం సలహాలు ఇవ్వకూడదు, ఇవ్వలేం. డాక్టర్ గారు మనకు మేలు చేయాలంటే మొత్తం బట్టలన్నీ విప్పేసి ఆపరేషన్ చేయాలి. కాబట్టి ఏది ముఖ్యం? శరీరం ముఖ్యమా? బట్టలు ముఖ్యమా? అనవసరమైనటువంటి దానికి ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాం. సృష్టికర్త ముఖ్యమా? ఆస్తికర్త ముఖ్యమా? ఈ లోకంలో ఆస్తికర్తలు ఉంటారు, యజమానులు ఉంటారు, వాళ్ళ దగ్గర బోల్డు డబ్బులు ఉంటాయి. మనకు తెలివితేటలు ఎక్కువ, మనం సంతోషంగా సౌఖ్యంగా బ్రతకాలని అంటే ఆ యజమానిని మెప్పించాలి అన్నట్లుగా ఉంటుంది లోకం తీరు. యజమానిని మెప్పించాలంటే లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు అన్నీ చక్కపెడుతూ ఉండాలి. ఆ రకంగా చేసేటప్పుడు ఆత్మీయంగా మనం దూరం అయిపోతూ ఉంటాం, దేవుడికి దూరం అయిపోతూ ఉంటాం. ఒకేసారి నువ్వు 2 కుర్చీల్లో కూర్చోగలవా? 2 కుర్చీలు వేసి కూర్చోంటే, రెండిట్లో కూర్చోంటే కూర్చోలేం. 2 పడవల మీద కాలు వేసి, అటో కాలు అటో పడవ మీద ఇంకో కాలు ఇంకో పడవ మీద వేసి ప్రయాణం చేయగలమా? చేయలేం. దేవుడికి నమస్కారాలు చేసి, పూజలు పునస్కారాలు చేసి, ప్రార్థనలు చేసి, మళ్ళీ బయటకు వచ్చాక, ఇల్లు దాటాక, లేకపోతే గుడి దాటిన తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి యజమానికి నీ అంతటి వాడు లేడు, నువ్వు లేకపోతే మేము లేవు, మా బ్రతుకు లేదు, మా కుటుంబాలు లేవు అని ఈ రకంగా చెప్పేటువంటి స్వభావం మానవులకు ఇటువంటి ప్రమాదం ఉంది. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇద్దరికి దాసుడిగా ఉండలేడు. ఈ రోజుల్లో ప్రతిదీ కూడా వ్యాపారమే. నువ్వు పని చేయాలంటే ఒక యజమాని దగ్గర పని చేయాలి. ఆ యజమానికి మేలు జరిగేలాగున నువ్వు బానిసలాగా బ్రతకాలి. అయితే ఈ రోజుల్లో కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బానిసల్లాగా చేసేటువంటి పద్ధతులు లేవు. కానీ కనబడకుండానే మనకు సంకెళ్ళు ఉంటున్నాయి, మనకు కనబడట్లేదు. మనం అందరం కూడా యజమానులకు దాసులుగా ఉన్నటువంటి వారుగా ఉంటున్నాయి. కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ పని చేయాలని అంటే మరి వాళ్లకు కనిపించని సంఖ్యలతో మనం బానిసలుగా పనిచేసినట్లుగానే ఉంటూ ఉండాలి. అది ఈ రోజుల్లో పరిస్థితి. ప్రతి దానిని కూడా వ్యాపారం చేసేటువంటి రోజులు. పూర్వపు దినాలలో ప్రతిదాన్ని వ్యాపారం చేసే పద్ధతి లేదు. మనం తాగేటువంటి నీళ్ళు అనే మాట తీసుకొని దీనితో నేనేం వ్యాపారం చేయాలి, ఇలాంటి ఆలోచనలు. లేకపోతే ఇంకొక మాట ఒకటి చెవిలో పడుతుంది, వ్యాపారి చెవిలో, దీని మీద
నేను ఏం గడించాలి, ఏం సొమ్ము చేసుకోవాలి, కరోనా దీని మీద నేను ఎంత సొమ్ము చేసుకోవాలి. అవును కదా? భయంకరమైనటువంటి మానవ మనస్తత్వము. సొమ్ము చేసుకోవడము. ఆ సొమ్ము చేసుకునేటువంటి వారు వ్యాపారవేత్తలు, యజమానులు. వాళ్ళ దగ్గర పనిచేస్తావా? నీ సృష్టికర్త దగ్గర పనిచేస్తావా? సృష్టికర్త దగ్గర పనిచేస్తావా? ఆస్తికర్త దగ్గర పనిచేస్తావా? ఎవరి దగ్గర పనిచేస్తావు? ఒకరి దగ్గర మాత్రమే నువ్వు పనిచేయగలవు. ఎందుకంటే నువ్వు ఇంకొక వ్యక్తి దగ్గర పనిచేస్తున్నావు అని తెలవగానే నిన్ను ఆ వ్యక్తి పనిలోంచి తీసేస్తాడు. నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి అని అనుకుంటున్నావు, ఇద్దరి దగ్గర పని చేయగలను, ఇద్దరిని మెప్పించగలను అనుకుంటున్నావు. అది వాస్తవం కాదు. నిన్ను నీవే మోసపరుచుకుంటున్నటువంటి విధానం అది అని క్రీస్తు ప్రభు వారు చక్కగా మరి సువార్త పాఠ్యభాగంలో మనం చదువుకున్నటువంటి సువార్తలో, మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఆ యజమాని, ఈ యజమాని అని లోక సంబంధమైనటువంటి వ్యక్తుల కోసం మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. ఓ యూదులారా, ఇశ్రాయేలీయులారా, హెబ్రీయులారా, పాలస్తీను ప్రజలారా, చరిత్రలో మీకు ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఆస్తి పరుడు ఉన్నాడు, సొలొమోను. అతనికి ఉన్న ఆస్తి దావీదు రాజు కూడా లేదు. దావీదు రాజు ఎంతసేపు దేవుని ఆలయం కట్టాలని సామాగ్రి అంతా సమకూర్చాడు, కానీ కట్టించలేకపోయాడు. రాజ్యాన్ని సుస్థిరం చేయాలని చెప్పేసి చుట్టుప్రక్కల రాజ్యాలన్నింటినీ కూడా అధీనంలో ఉంచుకోగలిగాడు, అంతవరకే. కానీ సొలొమోను ఆ రకంగా కాదు. ఇంకా అవతల రాజ్యాలు అధీనంలో ఉంచుకోవాలి అంటే యెహోవా దేవుణ్ణి పక్కన పెట్టాలి. దావీదు అలా చేయలే. దావీదుకు కావలసింది ఎవరు అంటే యెహోవా దేవుడు మాత్రమే. సొలొమోనుకు కావలసింది ఎవరు? ఇద్దరు యజమానులకు నువ్వు సేవ చేయలేవు. సొలొమోను ఈ లోకానికి, యెహోవాకు సేవ చేయలేకపోయాడు. అన్య రాజుల యొక్క కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. అన్యరాజులు అంటే విగ్రహారాధికులు, యెహోవాను ఎరగనటువంటి వారు, వాళ్ళనందరినీ మరి తన రాజనగరంలో ఉంచుకున్నాడు. మంచి పలుకుబడి కట్నాలు, బోల్డ్ కట్నాలు. వెండిని, ఇంత వెండి ఉంది సొలొమోను రాజ్యంలో అని కొలత కొలవటానికి లేకుండా అంత విస్తారమైనటువంటి వెండి ఉండేది. బంగారము, విలువైనటువంటి రాళ్ళు, రత్నాలు, వజ్రాలు, ఇలాగా మహావైభవంతో ఉన్నాడు. ఆ సొలొమోనును ఇక్కడ క్రీస్తు ప్రభు వారు చెబుతూ ఉన్నాడు. అంత వైభవంతో ఉన్నటువంటి ఆ సొలొమోనును మీరు అంతగా గొప్పలు చెప్పుకుంటున్నారే, నా మాట వినండి. దేవుని సృష్టిలో ఉదయం పూసి సాయంత్రానికి వాడిపోయేటువంటి ఈ పువ్వుతో కూడా సమానం కాదు. సొలొమోను యొక్క వైభవము ఈ ఒక్క పువ్వు యొక్క ఆ ఒక్కరోజు వైభవంతో కూడా సమానం కాదు. కానీ మన తెలివి తక్కువతనం ఏంటంటే ఆ సొలొమోనుకు ప్రాధాన్యతనిస్తాము. మహావైభవంతో ఉన్నటువంటి వాడు, ముఖ్యంగా ఇప్పుడు మనం క్రీస్తు ప్రభు తర్వాత ఉన్నటువంటి తరాల వాళ్ళం. క్రీస్తు ప్రభు ముందు తరాల వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ క్రీస్తు ప్రభు వారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని తరాలుగా మీరు ఎవరిని మెచ్చుకుంటున్నారు, ఎలా మెచ్చుకుంటున్నారు? యెహోవా దేవుణ్ణి ఆశ్రయించినటువంటి దావీదును గుర్తించగలిగేలాగా ఉండాలి. దావీదు
ఒకడికే దాసుడిగా ఉన్నాడు, ఒక యజమానికే పనివాడిగా ఉన్నాడు, అది యెహోవా. సొలొమోను 2 పడవల మీద ప్రయాణం చేద్దాం అనుకున్నాడు. 2 యజమానుల దగ్గర పని చేద్దాం అనుకున్నాడు. 2 మతాలను పోషించుదాం అనుకున్నాడు. విగ్రహారాధికుల యొక్క మతాలను ప్రోత్సహించాడు. వాళ్లకు గుళ్ళు గోపురాలు కూడా కట్టాడు. యెహోవా దేవుడికి యెరూషలేము మందిరాన్ని కట్టాడని ఒక ప్రకారం చెప్పుకుంటాం తప్ప, వీడే అన్యులకు కూడా ఆలయాలు కట్టించాడు. ఎంత దుర్మార్గుడు ఈ సొలొమోను. పరమగీతంలో ప్రసంగిలో సొలొమోను రాసినటువంటి ఆ ప్రసంగిలో అన్నీ వ్యర్థం అన్నీ వ్యర్థం అని చెప్తాడు. ఇది సొలొమోను రాశాడు. ఆయనకి ఇది ఎప్పుడు రాసి ఉంటాడని పండితులు ఏమంటారంటే, ఇక చచ్చిపోయే ముందు బుద్ధొచ్చి దేవుడి దగ్గర క్షమాపణ కోరుకుంటూ ఇలాంటి మాటలన్నీ రాశాడు, ఈ మాటలన్నీ రాశాడు. వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పి సంవత్సరంలో రాకముందే, దుర్దినములు రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని ఇంకా ఆఖరు మాటల్లో చూస్తాం. మనం ప్రసంగి 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక మిగిలిన 11 అధ్యాయాలు ఏం చూస్తాం? దాదాపుగా వ్యర్థం వ్యర్థం వ్యర్థం, అది వ్యర్థం ఇది వ్యర్థం, మంచిగా ఉండటం వ్యర్థం, చెడ్డగా ఉండటం వ్యర్థం, సంపాదించడం వ్యర్థం, సంపాదించుకోకుండా పోవడం వ్యర్థం, అసలు నువ్వు పుట్టడమే వ్యర్థం అన్నట్లుగా ఉంటుంది. అది చదివితే ఇది చెప్పడానిక ఈ పుస్తకం అన్నట్లుగా ఉంటుంది. చివరికి వచ్చాక తెలుస్తుంది మనకి. నీకు ఇది వ్యర్థం అది వ్యర్థం ఇది వ్యర్థం అని అనిపించకముందే నువ్వు తేరుకో. తెములు మత నాయకులు, బుద్ధుడు వంటి వాడు కూడా ఈ రకంగానే బుద్ధి తెచ్చుకున్నాడు కాబట్టి అతనికి బుద్ధుడని పేరు. రాకుమారుడు పెళ్లి చేసుకున్నాడు, కొడుకు పుట్టాడు రాహుల. కొడుకుని చంటిబిడ్డను మరి యవన ప్రాయంలో ఉన్నటువంటి భార్యను మధ్యరాత్రిలో వదిలిపెట్టేసి ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. సన్యాసిగా మారిపోవడానికి వెళ్ళిపోతాడు. ఏమిటనంటే, దుర్దినములు రాకముందే నాకు వీటి యందు సంతోషం లేదని చెప్పు, సంవత్సరములు రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును అన్నట్లుగా ఈ సంసార జీవితము పాప పంకిలమైనది, దీనిలో ఉంటూ నేను పవిత్రుడినిగా జీవించలేను అని గుర్తెరిగి ఇక బయటకు వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఏ రకంగా జీవించాలి, సంసారం లేకుండా ఎలా జీవించాలనేది ఆయనకి పెద్ద ప్రశ్న. దానికి జవాబు కోసం మత గురువులను, వాళ్ళని వీళ్ళని, ప్రచారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, అందరూ ఎరిగినటువంటి జగద్గురువులు, వాళ్ళు వీళ్ళు అలాంటి వాళ్ళని దర్శించి వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినటం ద్వారా నేను సంసార జీవితానికి ఎలాగా విడిచిపెట్టేశాను, ఇప్పుడు నేను ఎలా జీవించాలనేది వాళ్ళు చెప్తారని చాలామందిని దర్శిస్తాడు. ఎవరు చెప్పింది ఆయనకు నచ్చదు. మతం అనేటువంటిది ఎంచుకునేటువంటిది కాదు, పంచుకునేటువంటిది కాదు, అనుభవించేటువంటిది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. రుచి చూసేది, అంతేగాని ఇదిగో ఇది బంగినపల్లి మామిడి పండు, ఇది చాలా తీగా ఉంటుంది అని చెప్పేసి అమ్మితే కొనేసుకుంటే అది తీగా ఉండకపోవచ్చు. ఈ బత్తాయి బాగా తీగా ఉంటుందని కొనేస్తే అది తీగా ఉండకపోవచ్చు. రుచి చూచి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఆ రకంగా మరి ఉన్నాడు.
ఆ బుద్ధి సొలొమోనుకు లేదు. దేనినైతే కోరాడో అది లేకుండా పోగొట్టుకున్నాడు. నీ ప్రజలను పరిపాలించడానికి నాకు కావలసినంత జ్ఞానాన్ని ప్రసాదించు దేవా. ఇన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులను ఏలడానికి, వాళ్లకు న్యాయం చేకూర్చడానికి, ఎవరికి ఏ అన్యాయం జరగకుండా వాళ్ళని పరిపాలించడానికి కావాల్సినటువంటి వివేకము, ఆ జ్ఞానం నాకు ప్రసాదించు దేవా అని కోరుకుంటాడు. దేవుడు మెచ్చుకుంటాడు. నీకేమి కావాలి భక్త అని అడిగితే నువ్వు నాకు ఇది కావాలి అది కావాలని లోక సంబంధమైనటువంటివి కోరుకోలేదు. నా ప్రజలను ఒక కాపరిగా ఏ విధంగా చూసుకోవాలో, ఏ విధంగా పరిపాలించాలో దాని గురించి అడిగావు. నువ్వు అడగనటువంటిది కూడా నేను నీకు ఇస్తాను. ఎందుకంటే నువ్వు ఆ హోదాలో ఉన్నావు. రాజుగా నీకు మంచి ఐశ్వర్యము నీకు ఉంటుంది, లభిస్తుంది అని చెబితే దీనిని గ్రహించే జ్ఞానం లేకుండా పోయింది. తన తండ్రి ఎన్నెన్నో సమకూర్చాడు. ఏ విధంగా సమకూర్చాడు? అన్య దేవతలను ఆరాధించేటువంటి రాజులను ఆశ్రయించి వాళ్ళతో మమేకమై, వాళ్ళతో చేతులు కలిపి మీకు కూడా ఆలయం కట్టడానికి ఇగో ఇవన్నీ మీకు కూడా సమకూరుస్తాను. ఆ రకంగా చేయలేదు దావీదు. సొలొమోను మరి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఏ యజమానికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నాడు, లేకపోతే ఏ యజమాని ఒకడే కావాలి, ఒకడే ఆశ్రయించాలి. సృష్టికర్తను ఆశ్రయించాలా, ఆస్తికర్తను ఆశ్రయించాలా? ఈ లోక సంబంధంగా అయితే ఆస్తికర్తను ఆశ్రయించాలి అనేటువంటి తెలివితేటలు మనకు ఉంటాయి. కానీ దావీదు భక్తుడు ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తులను ఆశ్రయించలేదు. ఇకపోతే ఏది కీడు ఏది మేలు అన్న సంగతి మీకు తెలుస్తుంది కదా. దాన్ని ఆత్మీయంగా మనం పరిగణలోకి తీసుకొని ఏ విధంగా జీవించాలనేది పౌలు భక్తుడు గలతీయులకు రాస్తూ చెప్పినటువంటి మాటలు మనకు వివరాన్ని ఇస్తూ ఉన్నాయి. ఏమిటంటే ఆత్మీయంగా మనము మన దేవుడికి దాసోహంగా ఉండాలి అంటే కొన్ని మంచి గుణాలు మనలో ఉండాలి. ఆ మంచి గుణాలు ఉంటే అప్పుడు నిజంగా మనం లోకాన్ని మన యజమానిగా ఎంచకుండా మన సృష్టికర్తను మాత్రమే యజమానిగా ఎంచుతున్న వారుగా ఉండగలము. అది ఏమిటి అని అంటే సాటి అయినటువంటి నీ సహోదరునికి నువ్వు సహాయం చేయాలి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనాను చిక్కుకొని నెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. తోటి విశ్వాసుల విషయంలో మనం శ్రద్ధ తీసుకోవాలి. నేను విశ్వాసిని, నేను భక్తుడిని, నేను భక్తురాలని, నేను క్రమంగా గుడికి వెళ్తాను, లేకపోతే కానుకలన్నీ చక్కగా ఇచ్చుకుంటాను అని ఈ రకమైనటువంటి ఆలోచనలు ఒకవేళ వీటితో మనం సరిపెట్టుకుంటున్నామేమో. కానీ ఇక్కడ పౌలు అలా అనడం లేదు. నీ తోటి విశ్వాసి యొక్క శ్రేయస్సును కూడా నువ్వు పట్టించుకోవాలి. నీ కళ్ళ ముందే నీ తోటి విశ్వాసి తాగుడుకు బలవుతూ ఉన్నాడు, డబ్బులు దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు, కుటుంబానికి భారంగా తయారయ్యాడు. ఈ రకంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తులను నువ్వు మంచివాడు అనుకుంటున్నావు కదా, నీ మంచితనంతో ఆ వ్యక్తిని తిన్నని మార్గంలోనికి తీసుకొని రావలను. సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలను. ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును
పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి భారమును ఒకరు మోయటము, అది వాడి కర్మ అని చెప్పేసి వాడి కర్మకి వాడిని వదిలేద్దాం అన్నట్లుగా ఉంటుంది లోకం తీరు. కానీ వాడికి ఉన్నటువంటి ఆ బరువు, అనవసరమైనటువంటి బరువు తగ్గాలంటే ఆ భారాన్ని నీ మీద కూడా వేసుకోవాలి. ప్రవక్తలు ఆ రోజుల్లో ప్రవచనాలు చెప్పేటప్పుడు కొన్ని ప్రవచనాలు నాటకీయంగా చెబుతూ ఉండేవారు. అంటే కళ్ళ ముందు డెమాన్స్ట్రేషన్ అనమాట. ఒక ప్రదర్శన ఇచ్చి అది అర్థమయ్యేలాగా ఆ ప్రవచనాన్ని చెబుతూ ఉండేవారు. ఓ ఇశ్రాయేలీయులారా, ఓ యూద ప్రాంతపు ప్రజలారా, రాబోయే దినాలలో శ్రమ, దేవుడు మిమ్మలను శిక్షించబోతూ ఉన్నాడు. తూర్పు వైపు నుండి శత్రువులు వచ్చి మిమ్మల్ని దండయాత్ర చేసి చెరగా తీసుకొని వెళ్ళిపోతారు, అది ఇది అని చెప్పేసి ప్రవచనాలు చెబుతారు. ఆ విధంగా మీకు రానున్న దినాలలో శ్రమ ఉంది అని చెప్తే ఈ నోటి మాటలే కదా, కళ్ళ ముందు ఏమి కనబడట్లేదు, జనాలకి సరిగా ఎక్కదు అని చెప్పేసి పంట పొలంలో ప్రజలందరినీ పిలిచి దేవుని యొక్క ప్రవచనాన్ని ఆ ప్రజలకు వివరిస్తూ అక్కడ మరి నాగలి, 2 ఎడ్లు, ఒక నాగలి దున్నుతూ ఉన్నాడు. ఆ రైతు అలా దున్నుతూ ఉంటే ఎవరో అబ్బాయి ఆపు అని చెప్పేసి ఒక ఎద్దును, ఒకవైపు ఉన్నటువంటి ఎద్దును తీసేసి ఆ ఎద్దుకు బదులుగా ఈ ప్రవక్త తన మెడ మీద కాడిని పెట్టుకుంటాడు. రాబోయే దినాలలో మీకు ఇటువంటి శ్రమ, కష్టం అనగానే ఇదిగో ఈ కష్టజీవులు పశువులు చేస్తున్నాయని అనుకుంటున్నారు. కాదు, రేపొద్దున్న మీరు పశువులుగా మారిపోబోతూ ఉన్నారు. పరాయి పాలనలో మీ మెడ మీద కాడి రాబోతున్నది. ఇప్పుడు ఇది మామూలుగా ప్రవచనం కోసం చెప్పినటువంటి ప్రదర్శన, డెమాన్స్ట్రేషన్. ఒక మంచి కార్యం జరగాలంటే అనవసరంగా ఒక వ్యక్తి కాడిని మోస్తూ ఉన్నాడు. తన తెలివి తక్కువ వలన, తన మూర్ఖత్వం వలన బరువును మోసేస్తూ ఉన్నాడు. దాని నుండి విడుదల రావాలి. లేకపోతే ఒక వ్యక్తి ఆర్థికంగా చాలా సతమతమవుతూ ఉన్నాడు, లేకపోతే ఇంకొక విషయంలో చాలా సతమతమవుతూ ఉన్నాడు. ఆ భారాన్ని, ఆ బరువును తగ్గించాలంటే మనము షేర్ చేసుకోవాలి. మనకేమో వాట్సాప్లు షేర్ చేసుకోవడమే తెలుసు కదా. వాట్సాప్లు షేర్ చేసుకోవడం కాదు, అంటే ఇది మంచి విషయమే కదా, అందరికీ చెప్దామని ఒక మంచి కుతూహలం ఉంటుంది మనలో, అది పనిలో ఉండాలి. ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు, ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. కానీ మనలో ఉన్నటువంటి తెలివి తక్కువతనము మనలను ఏ విధంగా అర్థం చేసుకునేలా చేస్తుందంటే, ఎవడైనాను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొని నీడల తన్ను తానే మోసపరుచుకొనును. నా భక్తి నాకు చాలు, నా మంచితనం నాకు చాలు, నాకు అక్కడ మోక్షం, పరలోకం రెడీగా ఉంది అనేటువంటి స్వభావం మరి ఒకవేళ మనలో ఉందేమో కానీ అది సరైనటువంటి అవగాహన కాదు. ఎవడైనాను వట్టివాడై ఉండి తాను ఎవరికైనాను ఎన్నికైన వాడనని ఎంచుకొని నీడల తన్ను తానే మోసపరుచుకొనును. ప్రతివాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ఇందాక మొదట్లో చెప్పాను, ప్రసంగం మొదట్లో పోటీ పరీక్షలు, మన విద్యా విధానము ఇదంతా చెప్పాను చూసారా. నా కొడుకే క్లాసులో ఫస్ట్ రావాలి, నా కూతురే కాలేజీలో ఫస్ట్ రావాలి, ఈ రకంగా చదివే చదువులు కాదు. అలాంటి చదువులు
అలాంటి ఆలోచనలు ఉండకూడదు. విద్యా విధానం ఇప్పుడు తెలుసుకున్నారు మన దేశంలో, అవి ఉండకూడదు. వాడికి ఏది ఇష్టమో, ఆ అమ్మాయికి ఏది ఇష్టపూర్వకంగా ఒక సబ్జెక్టు నేర్చుకుంటుందో, అది వైద్యమో కానీ, టెక్నాలజీ కానీ, వడ్రంగి పని కానీ, ఏదైనా కానీ దానిలో ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రతివాడు తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి గాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ఇప్పుడు ఏమవుతుంది? పలానా వాళ్ళు మాత్రమే ర్యాంకులో, పలానా వాళ్ళ పేర్లు మాత్రమే అక్కడ ఫ్లెక్సీల మీద అక్కడక్కడ కనబడతాయి. శ్రీ చైతన్య అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. మిగిలిన వాళ్ళందరూ ఇంకా పనికి మాలిన వాళ్ళు, ఎందుకు చేతకాని వాళ్ళు. వీళ్ళు వేరే వేరే విషయాల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి వాళ్ళు. ఆ గుర్తింపు అక్కడ వాళ్ళకి అవసరం లేదు. ఇలాంటి విద్యా విధానం ఉండకూడదనే ఇప్పుడు తేరుకున్నారు మన దేశంలో. వచ్చే సంవత్సరం నుండి ఇలాంటివి ఉండవు. అన్నీ చాలా చాలా మార్పులతో చక్కగా చేయడానికి నిర్ణయాలు తీసుకున్నారు. ఆత్మీయమైనటువంటి జీవన విధానంలో కూడా ఇలాంటి తప్పుడు అవగాహనలతోనే మనం వెళ్ళిపోతూ లోకాన్ని అంటిపెట్టుకుంటూ మేము దేవునికే దాసులము. లేదు, మనము ఇక్కడ దాస్యం చేస్తూ ఉన్నాము సొలొమోనులాగా, అక్కడ దాస్యం చేస్తున్నాం సొలొమోనులాగా. కానీ దావీదులాగా ఉండాలి. యెహోవాకు మాత్రమే దాస్యం చేసేటువంటి స్వభావం మనకు ఉండాలి. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. కాబట్టి మన ఆత్మీయమైనటువంటి రక్షణ, మన నిత్య జీవమునకైనటువంటి వారసత్వము అది ఇంకొకరి ద్వారా సంక్రమించేది కాదు. మన బరువును మనమే మోసుకోవాలి. ఆ రకంగా మరి మేలైనటువంటి ఆలోచనలతో లోక సంబంధమైనటువంటి యజమానులకు ప్రాధాన్యతను ఇవ్వకుండా మూర్ఖపు ఆలోచనలతో, తెలివి తక్కువ ఆలోచనలతో లోకాన్ని ఆశ్రయించి యెహోవా దేవునికి దూరం అయిపోతూ ఉంటే మనకు వారసత్వం ఉండదు. నిత్యరాజ్యంలో మనం వారసులుగా ఉండలేము. కాబట్టి మంచి లక్షణాలు ఉన్నటువంటి మనము ఆ లక్షణాలు ఏ విధంగా చూపించుకోవాలి? విసుగక మేలు చేస్తూ ఉండాలి, అలయక మేలు చేస్తూ ఉండాలి. సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయాలి. క్రీస్తు ప్రభువారు అంటున్నాడు, రేపటి దినమును గూర్చి చింతింపకుడి, ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఇక్కడ పౌలు అంటున్నాడు, మేలును గురించి చెబుతున్నాడు. మేలు చేయదము, మరి విశేషముగా మేలు చేయదము. ఏ రకంగా మేలు చేయాలి? తోటివాడిని ఆదరించాలి, తోటివాడిని యొక్క శ్రమను భరించాలి. భాగస్వామ్యం అనేటువంటిది వ్యాపారంలో వృద్ధి చెందటానికి, ఇద్దరు కలిసి సంపాదించేయడానికి కాదు, లేకపోతే నలుగురు కలిసి సంపాదించేయడానికి కాదు. అది లోకం తీరు. ఆత్మీయమైనటువంటి తీరు, భారం కలిగినటువంటి ఒక వ్యక్తిని గుర్తించి యూ హ్యావ్ టు అడాప్ట్ ఏ విలేజ్. ఈ రోజుల్లో మరి ఏదైనా మంచి చేస్తున్నావు అంటే అది మాదిరికరంగా చూపిస్తూ ఉండాలి. ఆ మాటలు ఈ మాటలు ప్రసంగాలు చేసేస్తూ కొంతమంది మరి రాజకీయ నాయకులు ఉంటారేమో, కానీ కొంతమంది చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిని, వ్యాపారం ద్వారా వచ్చినటువంటి ఆస్తిని బాగు చేయడం కోసం వెచ్చిస్తారు. ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటారు. ఆ గ్రామంలో ఏమేమి అవసరం అవన్నీ కూడా సమకూరుస్తారు. కాబట్టి ఆ రకమైనటువంటి మేలు జరగాలి. అలాంటి పనులు చేస్తే నువ్వు యెహోవా దేవుణ్ణి ఆరాధించేటువంటి ఈ ఒక యజమానికే ప్రాధాన్యతనిచ్చేటువంటి మరి విశ్వాసిగా నిరూపించుకోగలవు. ఆ రకంగా దేవుడు మనలందరినీ మంచి ఆలోచన కలిగినటువంటి వారముగా,
ఇతరుల భారాన్ని భరించేటువంటి వారముగా, తోటి విశ్వాసులతో వాళ్ళకున్నటువంటి సమస్యలలో మనము పాలు పంపులు పొంది వారికి ఉన్నటువంటి సమస్యలు తీరడానికి మనము ఒక మేలు జరిగించేటువంటి వారముగా ఉండాలి తప్ప రేపటిని గురించి చింతించకూడదు. రేపు ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఆ రకంగా దేవుడు మనందరినీ మరి బలపరిచి మేలైనటువంటి నిత్య రాజ్యమునకు వారసులనుగా చేయనుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక.